బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. వెంకటాచలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విచారించారు. అనంతరం స్థానిక పిహెచ్సిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచనున్నారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. 2 నెలలుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. వెంకటాచలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విచారించారు. అనంతరం స్థానిక పిహెచ్సి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచనున్నారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. 2 నెలలుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. వెంకటాచలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విచారించారు. అనంతరం స్థానిక పిహెచ్సిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచనున్నారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. 2 నెలలుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. వెంకటాచలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విచారించారు. అనంతరం స్థానిక పిహెచ్సిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచనున్నారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. 2 నెలలుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే పోలీసులు బెంగళూరు తీసుకున్నారు. ప్రధానంగా రుస్తు మైన్స్ కి సంబంధించి 280 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి ఈ కేసు అయితే మాత్రం కొనసాగుతుంది. అయితే 52 రోజుల నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే 2 కోర్టుల్లో కూడా ఆయనకి చుక్కెదురైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా అక్కడ
అక్రమ క్వాడ్స్ మైనింగ్ తో పాటు ఎక్కడైతే అక్కడ క్వాడ్స్ మైనింగ్ ఉందో దాన్ని కూడా అక్రమంగా తరలించినటువంటి కేసు ఉంది. రుసు మైన్స్ కి సంబంధించి రుసు మైన్స్ యజమాని ఇచ్చినటువంటి కేసు, అలాగే పెద్ద ఎత్తున అక్కడ పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారనేటువంటి మరొక కేసు ఉంది. అలాగే ఈ పేలుడు పదార్థాలు వినియోగించొద్దు, మా నివాసాలు దెబ్బతింటాయి అని ప్రాధాయపడినటువంటి గిరిజనుల్ని భయభ్రాంతులు గురిచేసినటువంటి కేసులో HCSC అట్రాసిటీ కేసు ఉంది. ఇలా వివిధ రకాల కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ మైన్స్ కేసులో A4 నిందితులుగా ఉన్నాడు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి A1, A2 నిందితులు అయితే అదుపులో తీసుకున్నారు. వారు ఇచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో వారి దగ్గర నుంచి విచారణలో వచ్చినటువంటి ఆధారాలను అదుపులో తీసుకుని అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డికి మొదట పోలీసులు విచారణకు హాజరు కావాలంటే కూడా నోటీసు ఇచ్చిన పరిస్థితి. ఈ నోటీసులు చూసినందుకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడా కూడా సుంకం చూపించలేదు. 3 సార్లు నోటీసులు కూడా వాళ్ళ యొక్క సమీప బంధువులకు ఇచ్చేటువంటి పరిస్థితి. 2 సార్లు నెల్లూరు, 3వ హైదరాబాద్ లో ఆయన నివాసానికి వెళ్ళి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ 3 నోటీసులకి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించకపోవడంతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై రిపోర్ట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇలా వివిధ రాష్ట్రాల్లో ఈ కేసు నుంచి అరెస్ట్ చేసి తప్పించుకునేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేశారు. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనేటటువంటి ఆశావాహ నేపథ్యంలో హైకోర్టు నుంచి సంప్రదించారు, సుప్రీంకోర్టు సంప్రదించారు. సుప్రీంకోర్టులో ఎట్టకేలకి కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే మాత్రం ఎదురు చెప్పే తగిలింది. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మరొక కొన్ని ప్రయత్నాలు చేపట్టారు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి 16వ తారీఖు ఫ్లాష్ పిటిషన్ ఉంది. అప్పటిదాకా కూడా వెయిట్ చేయాలన్నటువంటి ఆలోచన అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అయితే పోలీసులు వివిధ రకాలైన సాంకేతిక పరికరాల నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న రాత్రి 1:30 ఆ టైంలో అయితే అదుపులో తీసుకున్నారు. వంతర్ ప్రాంతంలో నెల్లూరుకు తరలించారు. నెల్లూరుకు తరలించిన అనంతరం ఇక్కడ ఏదైతే పోలీస్ శిక్షణా కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తెల్లవారుజామున కాకాని గోవర్ధన్ రెడ్డిని వైద్య పరీక్షల నేపథ్యం ఇక్కడ వెంకటాచలం పిహెచ్ తీసుకొచ్చారు. వెంకటాచలం PHC లో ఆయనకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు పోలీస్ శిక్షణా కేంద్రంలో ఉంచున్నారు. పోలీసులు కూడా విచారణ చేశారు. కానీ కాకాని గోవర్ధన్ నాకేమీ తెలియదంటే కూడా సమాధానం చెప్పిన పరిస్థితి. కాకాని గోవర్ధన్ మరికొద్ది సేపట్లో గూడూరు కోర్టులో హాజరుపడాల్సిన నేపథ్యంలో అయితే గూడూరుకు అక్కడ జడ్జి అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో వెంకటగిరి కోర్టులో హాజరుపరుస్తున్నారు. వెంకటగిరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయనకి రిమాండ్ విధిస్తారా లేదా, అయితే కేసులు ఏదైతే కాకాని గోవర్ధన్ కేసులు అత్యంత బలమైనటువంటి కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ ఖచ్చితంగా రిమాండ్ విధిస్తారనేటువంటి సమాచారం అయితే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని తొలుత నెల్లూరు జైలుకు తరలిస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా న్యూసెన్స్ ఉంటుందనేటువంటి పరిస్థితుల్లో తర్వాత కడపలో మహారా జరుగుతున్న నేపథ్యం, తర్వాత అనంతపురం లాంగ్ అవుతుంది. ఈ రోజు గుంటూరుకు తరలిస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు దాకా కూడా తప్పించుకుంటుంది. అంటే అజ్ఞాతం కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకునే పరిస్థితి చెప్పాలి. థ్యాంక్ యూ షరీఫ్.